వ్యూవర్స్, నేను డాక్టర్ సుమీనా రెడ్డి, చీఫ్ ఫర్టిలిటీ కన్సల్టెంట్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, ఫర్టిలికా ఐవీఎఫ్, హైదరాబాద్. ఈ ఎండోమెట్రియోసిస్ అనే వ్యాధిని ఎట్లా కంట్రోల్లో ఉంచుకోవచ్చు అండ్ ఎటువంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి అనే దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఎండోమెట్రియోసిస్ ని పర్మనెంట్ గా క్యూర్ చేయడానికి ఎటువంటి ట్రీట్మెంట్ లేదు. మన సిమ్టమ్స్ ని బట్టి, సివియారిటీని బట్టి దీనికి నంబర్ ఆఫ్ మెడిసిన్స్ ఉంటాయి. అందులో ముఖ్యంగా ఫస్ట్ లైన్ లో ఇచ్చేవి పెయిన్ కిల్లర్స్ అంటే ఎన్ఎస్ఐడ్స్. ఇవి పెయిన్ ని టెంపరీగా తగ్గిస్తాయి. దాని తర్వాత 21 డే టాబ్లెట్స్ అంటే ఈస్ట్రోజన్ ప్లస్ ప్రొజెస్ట్రాన్ టాబ్లెట్స్ ఉంటాయి. ఇవి రోజు తీసుకోవడం ద్వారా ఎండోమెట్రియోసిస్ ని కంట్రోల్లో ఉంచుకోవచ్చు. నెక్స్ట్ గ్రూప్ ఆఫ్ మెడిసిన్స్ అంటే ప్రొజెస్ట్రాన్ ఓన్లీ పిల్స్ ద్వారా కూడా ఎండోమెట్రియోసిస్ ని కంట్రోల్లో ఉంచుకోవచ్చు. అట్లాగే కాపర్టీ లాంటిది ఒక చిన్న డివైస్ గర్భసంచిలో పెట్టి అది లోపల నుంచే ప్రతి నెల ప్రొజెస్ట్రాన్ ని రిలీజ్ చేస్తూ ఎండోమెట్రియోసిస్ ని కంట్రోల్లో ఉంచుతుంది. దీన్ని ఇంట్రాయూట్రైన్ డివైజెస్ అంటారు. అట్లాగే కొన్ని ఇంజెక్షన్స్ అంటే జిఎన్ఆర్హెచ్ అగోనిస్ట్, లూప్రైడ్ లాంటి ఇంజెక్షన్స్ నెలకొకటి తీసుకోవడం ద్వారా కూడా ఎండోమెట్రియోసిస్ ని కంట్రోల్లో ఉంచుకోవచ్చు. కానీ మీకు నెలసరి బాగా తీవ్రంగా నొప్పి ఉన్నా లేదా ఓవరీస్ లో పెద్ద చాక్లెట్ సిస్ట్ ఉన్నా లాప్రోస్కోపీ సర్జరీ ద్వారా ఈ ఎండోమెట్రియోసిస్ ని క్లియర్ చేసి ఈ నొప్పిని తగ్గించవచ్చు. కొన్నిసార్లు ప్రెగ్నెన్సీ రావడంలో ఇబ్బంది అవుతున్నా లేదా ట్యూబ్స్ రెండు చాలా పాడై ఉన్నా ఐవీఎఫ్ అంటే టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి ద్వారా ఫర్టిలిటీని అచీవ్ చేయగలుగుతాము. కాబట్టి ఎండోమెట్రియోసిస్ కి మీకు ఉన్న సిమ్టమ్స్ తీవ్రతను బట్టి అండ్ మీకేం కావాలి అంటే ఫర్టిలిటీ కావాలా ఆర్ టైం బీయింగ్ పెయిన్ రిలీఫ్ కావాలా అన్న దాన్ని బట్టి ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది. మీకు నెలసరి ఋతుస్రావం సమయంలో తీవ్రంగా నొప్పి ఉన్నా లేదా ఇన్ఫర్టిలిటీ సంతానలేమితో బాధపడుతూ ఉన్నా మీ డాక్టర్ని సంప్రదించి దానికి సరైన ట్రీట్మెంట్ తీసుకోవడం ఎంతో ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.